హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే నేను మ్యాక్ మినీ M1 ఉంది కదా. సో 2020 వర్షన్ అయితే రివ్యూ చేద్దామని చెప్పి పర్చేస్ చేశాను. సో ఆఫ్టర్ 1 డే వచ్చి నేనైతే క్యాన్సిల్ చేశాను అనమాట. సో నేను ఎందుకు కొన్నాను, ఎందుకు క్యాన్సిల్ చేశాను, ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అంతా లాస్ట్ చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. సో వెల్కమ్ టు అప్స్కిల్ తెలుగు, దిస్ ఈజ్ మహేష్. సో మీలాగే నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. ఎందుకంటే మీకు యాపిల్ చూపించిన స్పెక్స్ కానీ నంబర్స్ కానీ ఆ విధంగా ఉన్నాయి. సో అందువల్ల నేనైతే ఎక్సైట్ అయ్యాను. సో అందువల్ల నేనైతే స్టూడెంట్ ఆఫర్లు అయితే కొన్నాను అనమాట. సో మనకు బడ్జెట్లో ఈ మ్యాక్ సిరీస్ మొత్తంలో మీకు బడ్జెట్లో వచ్చేది మీకు మ్యాక్ మినీ అనమాట. సో ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది 64,000 అయితే ఉంది. సో మనకు స్టూడెంట్ ఆఫర్లో 58,000కి అయితే వస్తుంది అనమాట. సో దానివల్ల అయితే నేను మ్యాక్ మినీని అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఒక రీజన్ అయితే మాట్లాడతాను. సో ఎందుకు పర్చేస్ చేయాల్సి వచ్చింది, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది. సో నేనైతే స్పెక్స్ అయితే చెప్పాను కదా. సో మీకు చాలా నంబర్స్ అయితే చూపించింది అనమాట యాపిల్ అనేది. సో ఒకసారి నంబర్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ అయితే. సో ఇది చెప్పేది ఏంటంటే మనకు యాపిల్ ఏం చెప్తుందంటే మీకు ప్రజెంట్ ఉన్న M1 చిప్ అనేది ప్రీవియస్ జనరేషన్ CPUతో పోల్చుకుంటే 3.5 times ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా మీకు GPU పర్ఫార్మెన్స్ 6 times ఫాస్ట్ ఉంటుంది అంటున్నారు. సో అదేవిధంగా దీని యొక్క మెషిన్ లెర్నింగ్ టాక్టిక్స్ వచ్చి మీకు 16 times ఫాస్టర్ ఉంటుందని చెప్తున్నారు. సో మీకు ప్రీవియస్ జనరేషన్స్తో పోల్చుకుంటే. సో ఇంకా ఈ ప్రజెంట్ ఉన్న మ్యాక్ సిరీస్లో నాకు నచ్చిన విషయం చెప్తున్నాను. సో ఎందుకంటే వీకి బ్యాటరీ లైఫ్ అనమాట. సో నేను మ్యాక్ మినీ కొంటున్నానని కాదు. సో మ్యాక్ ప్రో కావచ్చు, మ్యాక్ ఎయిర్ కావచ్చు, ఏదైనా బ్యాటరీ లైఫ్ చూసినట్లయితే మామూలుగా ప్రీవియస్ జనరేషన్స్లో మ్యాక్బుక్ ప్రో అనేది కొంచెం తక్కువ బ్యాటరీ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ వీళ్ళైతే మ్యాక్బుక్ ప్రో ఎయిర్ని అయితే మ్యాక్బుక్ ప్రో అనేది బీట్ చేసిందన్నమాట. సో బ్యాటరీ విషయంలో. సో ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ అట్లాంటిది 5 nanometer మీద టెక్నాలజీని బిల్డ్ చేస్తారు కాబట్టి ఇదేంటంటే చాలా స్పీడ్ ఉంటుంది. అదేవిధంగా మీకు పవర్ కన్సంప్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ 5 nanometer టెక్నాలజీ మీరు బిల్డ్ చేసిన ARM ప్రాసెసర్స్ ఇవి. సో అందువల్ల మీకు పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మీకు ఈ 5 nanometer టెక్నాలజీ మీకు iPad Air 4 ఉంది కదా. సో లేటెస్ట్ జనరేషన్ వీటిలో అయితే చూడొచ్చు. అదేవిధంగా మీకు iPhone 12లో కూడా సేమ్ ప్రాసెసర్, సిమిలర్ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీకు 5 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్, అందుకనే ఫాస్ట్ ఉంటాయి. అదేవిధంగా పవర్ అనేది తక్కువ కన్సంప్షన్ చేస్తాయి. సో నేను ఎక్కడ డిసప్పాయింట్ అయినా చెప్తాను. సో వీళ్ళు ఏంటంటే టెస్టులు చేసామని చెప్తున్నారు కదా. సో ఈ స్పెసిఫికేషన్స్ మీద టెస్టులు చేసామన్నారు కదా. సో వీళ్ళు టెస్టులు చేసినటువన్నీ వీళ్ళు హై ఎండ్ స్పెసిఫికేషన్స్ మీద టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు 16 GB ర్యామ్, అదేవిధంగా మీకు 1 TB హార్డ్ డిస్క్ వేరియంట్లు అయితే టెస్ట్ చేస్తారు. బట్ వీళ్ళు సేల్ తీసుకొచ్చింది మాత్రం మీకు బేస్ వేరియంట్స్ వచ్చి మీకు 8 GB, అదేవిధంగా 256 GB వేరియంట్స్ అయితే వీళ్ళైతే సేల్ తీసుకొచ్చారు. సో వీళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు టెస్ట్ చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో అక్కడైతే నాకు కొంచెం అన్హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా వీళ్ళు మ్యాక్బుక్ ప్రో ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ప్రీవియస్ జనరేషన్ i7 ప్రాసెసర్ ఉంది కదా. సో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటే i7 క్వాడ్ కోర్ ప్రాసెసర్లో 1.7 GHz ప్రాసెసర్ అయితే వీళ్ళైతే టెస్ట్ చేస్తారు. అదేవిధంగా మ్యాక్బుక్ ఎయిర్ చూసినట్లయితే మీకు అదే i7 ప్రాసెసర్, క్వాడ్ కోర్ ప్రాసెసరే 1.2 GHz స్పీడ్తో అయితే వీళ్ళైతే టెస్ట్ చేస్తారనమాట. కంపేర్ చేస్తారు, టెస్ట్ కాదు, కంపేర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మీకు మ్యాక్ మినీ చూసినట్లయితే మీకు i3 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే కంపేర్ చేసి వీళ్ళైతే రిజల్ట్స్ అయితే మనకు చెప్పారనమాట. సో ఈ 5 times ఫాస్ట్, 3 times ఫాస్ట్ ఇవన్నీ వీటితో కంపేర్ చేసి చెప్పడం అయితే జరిగింది. సో వీళ్ళ కింద ప్రొడక్ట్ పేజ్లో మీకు లాస్ట్లో చూసినట్లయితే డిస్క్లైమర్లో నీట్గా రాస్తున్నారు వీళ్ళంతా. సో ఒకసారి మీరు కూడా చదవండి, అవి మీకు కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది వీటి గురించి. సో నేనైతే వీళ్ళు స్పెసిఫికేషన్స్ గురించి చెప్పకపోయినా నేనైతే బిలీవ్ చేస్తాను ఈ ప్రాసెసర్ని. ఎందుకంటే ఇది ARM ప్రాసెసర్. ఎందుకంటే మీకు 14 nanometer కాదు, ఇది 5 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. సో 16 billion ట్రాన్సిస్టర్స్ అయితే దీంట్లో అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో మీకు ఆబ్వియస్గా చాలా స్పీడ్ అయితే ఉంటుంది. నేను స్పీడ్ ఉన్నాక నేను ఎందుకు దీన్ని రిజెక్ట్ చేశాను అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ప్రజెంట్ A14 కూడా మీకు బయానిక్ చిప్ ఉంది. ఐప్యాడ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట A14 బయానిక్ చిప్ అనేది. ఇది కూడా సేమ్ టెక్నాలజీ మీద అయితే బిల్డ్ అయింది. ఈ A14 చిప్ అనేది మీకు ప్రజెంట్ ఉన్న హై ఎండ్ కంప్యూటర్స్తో కూడా మీకు బీట్ చేస్తుందన్నమాట. హై ఎండ్ i5 కానీ i7 కానీ వీటితో కూడా ఇదైతే పోటీ పడుతుంది అనమాట. సో A14 చిప్ అనేది అంత పవర్ఫుల్. ఈవెన్ మీకు 4K రెండరింగ్ కూడా కొన్ని CPUలు అయితే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతాయి. హై ఎండ్ CPUలు కూడా 4K రెండరింగ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతాయి ఎడిటింగ్ అప్పుడు. సో మీకు ఐప్యాడ్లో ఈజీగా అయితే ల్యూమా ఫ్యూజన్ అనే ఒక యాప్ ఉంటుంది. సో మీకు ఈజీగా అయితే మీకు 4K ఎడిటింగ్ అయితే మీరు ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. సో ఈ మ్యాక్ మినీ చిప్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చి మొత్తం ఎకో సిస్టమ్ని వీళ్ళు ఒక తాటి మీదకి తేయడానికి అయితే మొత్తం ఒకే రకమైన ARM చిప్స్ని అయితే వీళ్ళ 3 వేరియంట్స్ అనేటువంటి మ్యాక్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, మూడిట్లో అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ మీరు కొన్నా, పవర్ఫుల్ ప్రాసెసర్ కావచ్చు, PC కావచ్చు, ఏదైనా మీరు కొన్నా కానీ
వీటిని రన్ అవ్వాలంటే కంపల్సరీ యాప్ కంపాటబిలిటీ మీకు కంపల్సరీ ఉండాలన్నమాట. సో మీకు కంపల్సరీ ఉండాలన్నమాట. సో మీకు ఇప్పుడు M1 చిప్ అయితే కొన్నారు, కానీ మీకు జస్ట్ యూట్యూబ్ చూడడానికి, అదేవిధంగా మీకు వెబ్ బ్రౌజింగ్కి, వీడియోస్ చూడడానికి, మూవీస్ చూడడానికి అయితే మీకు M1 చిప్ వరకు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, ఏదైనా ఒక హై అండ్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, సో మీకు 3D మోడలింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటిల్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరైతే ఈ పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే మీరు చూస్ చేసుకుంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ రన్ అవ్వడం ఈ మాయా కానీ ఉన్నాయి కదా, సో 3D మోడలింగ్ కానీ మీరు చెప్పినట్లు వీడియో ఎడిటింగ్ ఇవన్నీ రన్ అవ్వాలంటే ఆ సాఫ్ట్వేర్స్ ముందైతే దీంట్లో ఇన్స్టాల్ అవ్వాలి ఫస్ట్ థింగ్. సో ఆ కంపాటబిలిటీ ఇష్యూస్ అనేటివి ఈ M1 చిప్లో అయితే వస్తున్నాయి. ఇక్కడ M1 చిప్ అనేది మీకు యాపిల్ M1 చిప్ అనేది ARM ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన చిప్స్. సో ప్రజెంట్ మీకు ఇంతకుముందు జనరేషన్స్తో ఉన్న చిప్ సాఫ్ట్వేర్స్ అన్ని ఏం చేస్తారంటే ఇంటెల్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటెల్ యాప్స్ని తీసుకొచ్చి ARM చిప్స్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపాటబిలిటీ అనేది కుదరదు అనమాట. సో అది వేరే ఆర్కిటెక్చర్, ఇది వేరే ఆర్కిటెక్చర్. సో దీనివల్ల ఏమవుతుందంటే రెండింటి మధ్య కంపాటబిలిటీ రాక సాఫ్ట్వేర్స్ అయితే క్రాష్ అవ్వడం కానీ, లేకుంటే అసలు ఇన్స్టాల్ అవ్వకపోవడం అయితే జరుగుతుంది. సో దీనికోసంగా మనకు యాపిల్ ఏం చేస్తుందంటే Rosetta 2 అని చెప్పి ఒక మిడిల్ వేర్ యాప్ని అయితే తీసుకొచ్చిందన్నమాట. సో ఇదేం చేస్తుందంటే మీకు ఇంటెల్ యాప్స్ని ARM యాప్స్కి కంపాటబుల్ అయ్యేటట్లయితే, ARM చిప్స్కి కంపాటబుల్ అయ్యేటట్లయితే ఈ Rosetta 2 అనేది ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో కొన్ని యాప్స్లో ఇది వర్క్ అవుతుంది, కానీ మీకు మోస్ట్ ఆఫ్ ది యాప్స్ రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ మీకు చిన్న చిన్న యాప్స్ ఉన్నటువంటి చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటి విషయంలో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు ఈవెన్ మీకు ఫోటోషాప్ కానీ, ప్రీమియర్ ప్రో ఇట్లాంటివి మేబీ రన్ అవ్వచ్చు, బట్ వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో ఫ్యూచర్లో విత్ ఇన్ 1 year మీకు కంపాటబిలిటీ యాప్స్ని అయితే వీళ్ళు నేటివ్ యాప్స్ అయితే తీసుకొస్తారు M1 చిప్స్కి కూడా. సో ప్రజెంట్ అయితే మీకు పెద్ద యాప్స్ మెయిన్ పాపులర్ యాప్స్ మాత్రం ఇదైతే కన్వర్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో నేనైతే కొన్ని రివ్యూస్ అయితే చూశాను యూట్యూబ్లో. సో మెయిన్ ఈ కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఈవెన్ మీకు కోడింగ్కి అయితే మెయిన్ యూజ్ చేస్తాం. ఎవరైనా ఒక పీసీని కొన్నామంటే మ్యాక్సిమం కోడింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. సో మీకు Node.js కావచ్చు, Angular కావచ్చు, ఎంత మాత్రం రన్ అవ్వాలనేది మీకు రివ్యూస్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మనం ఏం చెప్పలేము అనమాట. ఎందుకంటే ఈ విజువల్ స్టూడియో కానీ, ఈ కోడ్ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు మ్యాక్సిమం ఇంటెల్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంటాయి అనమాట. సో మీకు ఈవెన్ ఆండ్రాయిడ్ స్టూడియో కూడా ప్రజెంట్ ఇన్స్టాల్ చేస్తుంటే నేను వీడియో చూశాను, రివ్యూ వీడియో. సో ఇంటెల్ కూడా మీకు ప్రజెంట్ ఏంటంటే ఇన్స్టాల్ చేస్తుంటే అది ఇంటెల్ సపోర్టెడ్ డ్రైవర్స్ కోసం అది సెర్చ్ చేస్తుంది ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో ఎందుకంటే ఆల్రెడీ వాటిని బేస్ చేసుకుని బిల్డ్ అయిపోయినవి. సో కొత్తగా మళ్ళీ ARM చిప్ని బేస్ చేసుకుని వీళ్ళైతే కంపాటబిలిటీ అయితే తీసుకొని నేటివ్ యాప్స్ని అయితే తయారు చేయాల్సి ఉంటుంది. సో అదొక డ్రాబ్యాక్ అయితే చెప్పొచ్చు. సో ద మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట. సో నాకు స్పీడ్ కానీ దాని యొక్క బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో నేనైతే మెయిన్ యాప్ కంపాటబిలిటీ అయితే చూశాను అనమాట. ఇంకా మీకు యాపిల్ చూసినట్లయితే వాళ్ళకు ఓన్ యాప్స్ అయినటువంటి సఫారీ కావచ్చు, ఫైనల్ కట్ ప్రో కావచ్చు, వీటిని అయితే ఈజీగా అయితే రన్ చేస్తుంది. ఎందుకంటే ఇవి నేటివ్గా వీళ్ళైతే M1 చిప్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళైతే కన్వర్ట్ చేసి క్రియేట్ చేస్తారు మళ్ళీ ఫ్రెష్గా అయితే. సో అందువల్ల మీకు ఏంటంటే ఈజీగా అయితే రన్ అయిపోతాయి. బట్ థర్డ్ పార్టీ యాప్స్ గురించే కొంచెం కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. ఎందుకంటే ఇది ARM చిప్స్ అంటే మీకు మూడిట్లో ఒకటే రకమైన చిప్ని యూజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఐఫోన్ అండ్ ఐప్యాడ్ యాప్స్ కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మ్యాక్ M1 సిరీస్లో అయితే మీరు రన్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈవెన్ LumaFusion కావచ్చు, ఇట్లాంటివి వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే మీకు ఈజీగా అయితే దీంట్లో అయితే రన్ అవుతాయి. సో బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు LumaFusionలో 4K ఎడిటింగ్ చాలా బాగుంటుంది. సో మీకు M1 చిప్ దానికి క్యాపబుల్ అనమాట, మోర్ దాన్ క్యాపబుల్. కాబట్టి మీకైతే వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్తున్నాను. సో బట్ ఏంటంటే మీకు మ్యాక్ యాప్స్ అనేవి డిఫరెంట్, అదేవిధంగా ఐప్యాడ్ యాప్స్ అనేది డిఫరెంట్. సో మీకు ఐప్యాడ్ యాప్స్ అనేది మెయిన్గా టచ్ స్క్రీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే క్రియేట్ చేస్తారు. సో అదొకటి చూసుకోండి. సో మీకు మ్యాక్ అంటే మౌస్ బేస్డ్ యాప్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇవి రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. మ్యాక్ బేస్డ్ M1 చిప్, ARM చిప్ బేస్డ్ నేటివ్ యాప్స్ రావడానికి అయితే కొంచెం అయితే టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పాను కదా. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీకు కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ప్రింటర్స్ కావచ్చు, స్కానర్స్ కావచ్చు, వాటికి ఏంటంటే సపోర్టెడ్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు విండోస్ 10 వీటిలో ఏంటంటే మీకు ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ ఉంటుంది. సో ప్రజెంట్ ARM చిప్స్లో మేబీ వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దీనికి 50-50 ఛాన్సెస్ అనమాట. మనమైతే షూరిటీ అయితే ఇవ్వలేము ఇవి వర్క్ అవుతాయి లేదనేది. సో మీకు ప్రజెంట్ ఉన్న ప్రింటర్స్ మేబీ వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు వీటితో. ఇంకా దీంట్లో 3 సిరీస్లో వదిలారు కదా. సో మ్యాక్బుక్ ఎయిర్, ప్రో, అదేవిధంగా మినీ అనేది. మ్యాక్బుక్ మినీ అండ్ ప్రోలో మీకైతే ఫ్యాన్ ఉంటుంది. సో మీకు మ్యాక్బుక్ ఎయిర్లో అయితే ఫ్యాన్ అయితే ఉండదు. సో వీళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం అయితే ఫ్యాన్ అయితే అవసరం లేదు. సో నేను కొన్ని వీడియోస్ చూసినా కానీ వాటిలో ఏంటంటే మ్యాక్సిమం CPU పర్ఫార్మెన్స్ మీకు 20% అయితే దాటట్లేదు. ఈవెన్ మీకు 4K 6K వీడియో ఎడిటింగ్ చేస్తున్నా మీకు మ్యాక్సిమం 20% తీసుకుంటుంది అనమాట. సో మేబీ ఫ్యాన్ అయితే అవసరం లేదు. బట్ మీరు సేఫ్ జోన్లో ఉండాలనుకుంటే మీకు మ్యాక్బుక్ ప్రో కానీ, అదే
అదేవిధంగా మ్యాక్ మినీ కానీ వెళ్ళడం బెటర్. ఈ రెండిట్లో అయితే మీకు CPU థ్రోట్లింగ్కి ఫ్యాన్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అనేది ఈ రెండిట్లో కొంచెం బెటర్గా ఉంటుంది ఐప్యాడ్ ఎయిర్తో పోల్చుకుంటే. సో మీకు నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఓన్లీ వీడియో ఎడిటింగ్కి కానీ అదేవిధంగా ఫోటో ఎడిటింగ్స్కి వీటికి కంటెంట్ క్రియేషన్స్కి అయితే మీకు ఐప్యాడ్ ఎయిర్ 4th జనరేషన్ మీకు దీనికంటే తక్కువ రేట్కి అయితే వస్తుంది. మీకు 54,000 అయితే ఉంది. 50,000కి అయితే మీకు స్టూడెంట్ ఆఫర్లు అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో నేను కూడా అది కొందామని అయితే ప్లానింగ్లో ఉన్నాను. సో ఒకవేళ రివ్యూ కొంటే మాత్రం కంపల్సరీ రివ్యూ అయితే చేస్తాను. సో నా సజెషన్ ఏంటంటే, అది కూడా పవర్ఫుల్ చిప్ అనమాట. సో బెంచ్ మార్క్స్ కూడా అది కూడా తీసిపోవడానికి లేదు. సో మీకు టచ్ ఉంటుంది కాబట్టి మీకు ఎడిటింగ్ అవన్నీ ఇంకా దాంట్లో బటరీ స్మూత్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే ప్రజెంట్ అయితే మీకు దీనికోసం మనం అనుకుంటే నేనైతే A4 చిప్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో మీకు ఐప్యాడ్లో కూడా మంచి పవర్ఫుల్ యాప్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ M1 చిప్లో ఏంటంటే ఇది జస్ట్ లైక్ ఫోన్ లాగా అనమాట. వన్స్ మీరు 1GB కొన్నారంటే 1GB ఉంటుంది, 8GB కొన్నారంటే 8GB ఉంటుంది. ఎందుకంటే ఇది షేర్డ్ మెమరీ, అదేవిధంగా దాని లోపల చిప్ లోపల మీకు మెమరీ అనేది ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీరైతే ఎక్స్టెండబుల్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో మీకు ఎంత అయితే కొన్నారో మీకు లైఫ్ టైం మీకు అదే మెమరీ అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ లైక్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ మీరు వన్స్ కొన్నారంటే మీరు అవే ఫిక్స్డ్గా ఉంటాయి. సో అదే విషయాలు. బట్ 8GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మీకు 8GB నేను రివ్యూస్ చూసినప్పుడు ఏమంటుందంటే 4K ఎడిటింగ్ కూడా మీకు అయితే అవైలబుల్గా అయితే చేస్తుంది ఈ M1 చిప్ అనేది. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు నార్మల్ మోడరేట్ యూసేజ్కి అయితే మీకు 8GB అదే 256GB అనేది మోర్ దెన్ ఎనఫ్. మీకు ఎందుకంటే మీకు 256GB 500GB కావాలంటే మీకు 20,000 అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. సో దాని బదులు మీరు ఎక్స్టర్నల్ SSDs అయితే మీకు థండర్బోల్ట్ 4తో వచ్చేటి ఎక్స్టర్నల్ SSDs అయితే ఉన్నాయి. సో సామ్సంగ్ ఇవన్నీ ఎక్స్టర్నల్ SSDs అయితే ఉన్నాయన్నమాట. సో అవైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇవైతే మీకు అరౌండ్ 5,000కి అయితే మీకైతే 1TB హార్డ్ డిస్క్లు అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రజెంట్ ఉన్నది మ్యాక్ ఏంటంటే 1st జనరేషన్ మ్యాక్ అనమాట. సో మీకు ఇంకొంచెం యాప్ కంపాటబిలిటీ ఇవన్నీ కొంచెం బెటర్గా ఉండాలి. ఇంకొంచెం బెటర్ పోర్ట్స్ ఇప్పుడు 2 వచ్చాయి కదా, థండర్బోల్ట్ పోర్ట్స్ 2 ఉన్నాయి ప్రజెంట్ అయితే. మీకు ఒక 4 పోర్ట్స్ అట్లా కావాలనుకుంటే మేబీ 2nd జనరేషన్లో వీళ్ళు రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఫస్ట్ ఇది డెవలపర్ టెస్టింగ్ మోడ్ అనమాట. ప్రజెంట్ M1 రిలీజ్ చేసింది యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని తెలుసుకోవడానికి. సో అందుకనే ఇదేంటంటే మనం టెస్టింగ్లో ఉన్నప్పుడు కొనడం కంటే వన్స్ ఫుల్ఫిల్ అయ్యాక కొనడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు యూజర్స్ రివ్యూస్ తీసుకునే పనిలో ఉన్నారు వీళ్ళు. సో ఆబ్వియస్గా ఇప్పుడు M1 మ్యాక్ మినీలో అయితే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. దాని ప్రీవియస్ జనరేషన్లో 4 ఉన్నాయన్నమాట. సో చాలామంది ఇక్కడ కొంచెం అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే మీకు 4 డీల్ 2 చేశారనమాట. సో ప్రజెంట్ యూజ్ చేసే వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయ్యేదానికి కొంచెం ఆలోచిస్తారు అనమాట ఈ పోర్ట్ విషయంలో. సో ఇవన్నీ ఫీడ్బ్యాక్ అయితే ప్రజెంట్ అయితే యాపిల్ అయితే తీసుకుంటూ ఉంటుంది. సో నేను అందుకైతే 2nd జనరేషన్ అయితే తొందరలో అయితే మేబీ 1 year పట్టొచ్చేమో మ్యాక్సిమం. సో 2nd జనరేషన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 2nd జనరేషన్ తీసుకోవడం అయితే బెటర్ అని నా ఒపీనియన్ ప్రజెంట్ అయితే మీకు చెప్పాను కదా. సో ఐప్యాడ్ 14 కూడా మీకు ఐప్యాడ్ ఎయిర్ 4 కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే A14 బయానిక్ చిప్ ఉంది. సో మీడియా కానీ ఎడిటింగ్కి అయితే అదైతే సరిపోతుంది. సో ప్రజెంట్ అదే టాస్క్లు అయితే మ్యాక్లో కూడా అంతకుమించి అయితే ప్రజెంట్ అయితే రన్ చేయడానికి అయితే లేదని నా ఒపీనియన్. సో ఒక మాటలో చెప్పాలంటే M1 అనేది ఫ్యూచర్ టెక్నాలజీ అనమాట. సో ప్రజెంట్ ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ కోసం వెయిట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనుకో వీడియో నచ్చినైతే కింద సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేయండి. అదే లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.